డిఫెన్స్ వారి సాక్ష్యాలు పటిష్టంగా లేవు గనుక సీల్డ్ టెండర్ల డూప్లికేట్ పేపర్స్ ని అవినీతిగా అమ్మజూపిన మోహన్ కుమార్ వర్మ వాసులకు ఐపీసీ 161వ సెక్షన్ ప్రకారం 3 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సదరు ముద్దాయిలను నేరం చేయటానికి ప్రోత్సహించి ఒక పోలీస్ అధికారితో తలపడిన గోవర్ధన్ రావుకి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. మిస్టర్ శివరాం, ఎన్నో కేసులు గెలిచావు కానీ ఈ కేసు ఓడిపోయిన థ్రిల్ నువ్వెప్పుడు ఫీల్ అవ్వలేదు కదూ? చూసావా, ఛాలెంజ్ చేయకుండానే నీ క్లయింట్ ని బోనులో పెట్టించాను. అలా రెచ్చిపోకండి ఎస్పీ గారు. నేను ఇటుకలు పేర్చి పైకొచ్చిన వాణ్ణి కాదు, ఇల్లు కూల్చి పైకొచ్చిన వాణ్ణి. ఇప్పుడు నేను వెళ్లబోయే జైలు ఏనాడో మా ముత్తాత బ్రిటిష్ వారి కాలంలో కట్టించాడట. ఎన్నాళ్ల నుంచో కొన్ని రోజుల పాటు ఆ జైల్లో గడిపి మా ముత్తాతాత్మకి శాంతి చేకూర్చాలి అనుకున్నాను. ఈనాటికి ఆ కోరిక మీరు తీర్చారు. మీకు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనుకుంటాను. ఇంకా ఎక్కువ తప్పులు కూడా చేస్తే సరాసరి మీ ముత్తాతతో కలిసి భోజనం కూడా చెయ్యొచ్చు పైలోకంలో. అబ్బా గౌతమ గారు, మా వాడితో పెట్టుకుని లోపల ఓడిపోయాను, మీరు మాటలతో పెట్టుకుని బయట ఓడిపోయారు. ఇంకా అన్ని మనిషి వెనక్కండి, ఎక్కండి, నేను ఎక్కండి. మీ నాన్న ఓడిపోయాడు, లేకపోతే మా అన్నయ్యతో పెట్టుకుంటాడా? చిత్త అయిపోయాడు. ఏం కాదు, ఆ జడ్జి గారే జడ్జిమెంట్ తప్పుగా ఇచ్చారు. తప్ప? ఏమిటి తప్పు? 1974లో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎన్ లోహియా అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు. కావాలంటే చూసుకో. ఏది ఏది చూపించు. ఇదిగో ఇదిగో ఆ పై వరుసలో 2వ పుస్తకంలో ఉంది. తీ. అమ్మోయ్, నేరెక్కను, పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది. నువ్వే ఎక్కు. అమ్మో, నేనెక్కను, నా వరకు తట్టుకోలేదు. నువ్వే ఎక్కి తీసుకో. నేరెక్కను బాబోయ్, కావాలంటే నువ్వే ఎక్కితి, లేదంటే ఓడిపోయిన ఒప్పుకో. ఓడిపోవడమా? అది మా వయసులో లేదు. కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను, నువ్వే తీసుకో. అలాగా? వంగు. గుర్రం ఎక్కినట్టు కాదు, సరిగ్గా కూర్చో, లేకపోతే కింద పడతావు. ఇప్పుడు తీశాను. తీసావా? చదువు. ఏది ఎక్కడ కనిపించడం లేదే. ముందుకెళ్ళు, కనిపిస్తుంది. అబ్బా లేదండి. సరిగ్గా చూడు. చీపాడు, అన్ని లేచిపోయిన కేసులు. లేచిపోయిన కేసులా? వెరీ గుడ్. చదువు వచ్చి. శకుంతల. శకుంతల. మళ్ళీ ఇదేం భంగమయ్యా? లాక్ కాదు సార్, పని మీద ఉన్నాం సార్. అవును డాడీ, పై వరుసలో పుస్తకం అందలేదు. మీ అమ్మాయిని ఇచ్చిన భయపడింది సార్, అందుకని నేనే భుజాల మీద ఎక్కాను. మీరు చెప్పేది వింటుంటే లాజికల్ గానే కనిపిస్తోంది, కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండాను. సార్ సార్, మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. అనుమానం సాగిన తర్వాత ముందు అమ్మాయిని తెచ్చు. పట్టుకోండి. నిదానంగా నిదానంగా. ఇదిగో అమ్మాయి, ఇక ముందు నీకేదైనా పుస్తకం కావాలంటే నన్ను అడుగు. మీరు భుజాల మీద ఎక్కించుకుంటారు సార్. అబ్బా, నేను ఏదో ఒకటి చేస్తానయ్యా. ముందు బయట క్రిమినల్ కేసు వచ్చిందో చూడండి. ఇద్దరు వెళ్ళండి, పని చూడండి అయ్యా. అంటే బాధపడకండమ్మా, 6 నెలలు ఎంతసేపు గిర్రున తిరిగి వచ్చేస్తాయి. మీరేం దిగులు పడకండి. చూడు స్పీడ్ శ్యాంబాబు, నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు, జాగ్రత్తగా చూసుకో. అలాగే చూసుకుంటా. జైలు సూపరింటెండెంట్ గారు, జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు? అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం? ఎందుకంటే 4 గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే 4 గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని, బి క్లాస్ అని, సి క్లాస్ అని ఉంటాయిగా. నాది ఏ క్లాస్. నువ్వు ఉండవలసింది సి క్లాస్ లో. సూపరింటెండెంట్ గారు, ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు? మనం జైలు మనుషులు, ఆయన పోలీస్ మనిషి కదా. ఆయన జైలు మాన్యువల్ ప్రకారమే చెప్పారు. అవును గోవర్ధన్ రావు, ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు, బి క్లాస్ ఇవ్వడానికి అర్హత ఉన్నవాడివి కాదు. నీలాంటి చీప్ మనుషులకి సి క్లాసే బాగుంటుంది. 421. ఇదిగో సత్తు పళ్ళెం, సత్తు గ్లాస్. బ్రహ్మనాయుడు వెండి కంచంలో బంగారు పువ్వు వేసుకునే పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసే నా చేత సత్తు పళ్ళంలో జొన్న సంకటి తినిపిస్తున్నావు కదూ. బయటకొస్తాను, అప్పుడు చూస్తాను. హంతకుల కంటి ఎరుపుకి, నేరస్తుల నోటి అరుపుకి భయపడే మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు గోవర్ధన్ రావు ఈ బ్రహ్మనాయుడు.
టేక్ కేర్. ఓకే? అరే, ఏమిటలా దిగులుగా కూర్చున్నారు? ఏం కావాలి? మాకు కావాల్సింది నువ్వు తీసుకురాలేవు బాబాయ్. నేను తీసుకురాలేనా? ఏమిటది? అమ్మ. అవును బాబాయ్, పేరెంట్స్ డే దగ్గరకు వస్తుంది కదా, అందరూ మమ్మీని డాడీని తీసుకొస్తారు. నీకు అమ్మ లేదు కదా అని శశిరేఖ వెక్కిరించింది. చూడమ్మా, హరి బొమ్మ గీసినంత తేలిక కాదమ్మా అమ్మని తీసుకురావడం. ఎందుకు కాదు? రాము వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్న ఇంకో అమ్మని తీసుకురాలేదేంటి? అలాగే మాకు కూడా తీసుకురమ్మని డాడీతో చెప్పు బాబాయ్. అమ్మ ఉంటే మేము ఇంకా బాగా చదువుతాం బాబాయ్. రేపు అమ్మమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మా దగ్గర ఎవరుంటారు బాబాయ్? అడుగుతాను, మీకోసం ధైర్యం చేసి మీ డాడీని అడుగుతాను. అదిగో డాడీ వస్తున్నారు. అన్నయ్య. ఎస్, ఏమిటి? ఏ లేదన్నయ్య. మరి మరి ఎందుకు సంకోచిస్తున్నావు? ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదు చిన్న. నిర్భయంగా మాట్లాడడం, నిజాయితీగా బ్రతకటం ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. కమాన్, టెల్ మీ. ఏం లేదన్నయ్య, మా బాస్ దగ్గరికి ఒక డిఫికల్ట్ కేసు వచ్చింది. ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 2 పిల్లలు, భార్య లేదు. పిల్లలు అమ్మ కావాలని కోర్టుకెక్కారు. తీర్పు ఏమొస్తుందో తెలియటం లేదు. అతనికి 40 సంవత్సరాల వయసు. అవునన్నయ్య. 2 పిల్లలు, భార్య లేదు. అవును. చూడు, ఆ వ్యక్తి ఎవరైనా నీ కేసు గెలుస్తుంది, కానీ ఆ వ్యక్తి బ్రహ్మనాయుడైతే మాత్రం నీ కేసు ఓడిపోతుంది. అన్నయ్య, చిన్న, యాగం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు బంగారు చిత్తును పక్కన కూర్చోపెట్టుకున్నాడు. బొమ్మనైనా నా పక్కన కూర్చోపెట్టుకోవడం ఇష్టం లేకే నేను వ్రతాలు చేయడమేమో అనుకున్నాను. చూడు, ఆ పిల్లలు తల్లి కోసం అంతగా పరితపిస్తున్నారని నువ్వు భావిస్తే ఈ ఇంటికో స్త్రీ రావచ్చు, నా భార్యగా కాదు, ఆ పిల్లలకు తల్లిగా. ఏమిటి ఆయన విషయం అడిగావు కానీ మన పెళ్లి విషయం మీ అన్నయ్యని అడగలేదా? అమ్మో, మా అన్నయ్యనా? మీ అన్నయ్య అంటే అంత భయమా నీకు? మా అన్నయ్య అంటే మీ నాన్నలా అనుకున్నావా? సంథింగ్ రాంగ్ అని ఊరుకోవడానికి. అసలు నీకు ధైర్యమే లేదు. అదే నేనైతే అదరగొట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళామనుకో, ఇది అన్నపూర్ణమ్మ గారు, ఇక్కడ నువ్వు, ఇప్పుడు మీరందరూ అక్కడ, ఈయనేమో మీ అన్నయ్య అనుకో. ఇప్పుడు నేనేం అడుగుతానో తెలుసా? చూడు మిస్టర్ బ్రహ్మనాయుడు, నేను మీ తమ్ముడిని లవ్ చేస్తున్నాను, మర్యాదగా మాకు పెళ్లి చేస్తావా? చెయ్యి. అబ్బా, చూసావా బ్రహ్మనాయుడు, ఇది వీళ్ళ వరుస. ఇదొక టైప్ లాక్. ఇలా రోజు రోజుకి కొత్త కొత్త ఫోజుల్లో నాకు కనిపిస్తూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నీకు ప్రత్యక్షంగా చూపిద్దామనే నేను పిలిపించాను. చూడు. అంత పెద్ద లాయర్వి ఈ మాత్రం సమస్యనే పరిష్కారం చేయలేవా? ఏం చేయాలో నువ్వే తీర్పు చెప్పు. నేను తీర్పు చెప్పాలంటే మరి ఇలాంటి విషయాలు శుభంగా పరిష్కారం కావాలంటే ఇద్దరికి పెళ్లి చేసి పర్మనెంట్ గా లాక్ వేయడం మంచిదని చెప్పి నా తీర్పు. మరి నీ ఉద్దేశం అంటే చెప్పు. నా ఉద్దేశం ఏముంది? నీ తీర్పే నా తీర్పు. అంతే కదా? విన్నారుగా, మాకేమీ అభ్యంతరం లేదు, ఏమి ఇష్టం. ఇంకా మరి ఇక్కడ మనం వెళ్దాం పదా. బల్ చెడు గుడు 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 బల్ చెడు గుడు 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 గుడు. రాసలీలలో ప్రేమ ఈలలు, వలపు పాటలు, చిలిపి ఆటలు. రాసలీలలో ప్రేమ ఈలలు, వలపు పాటలు, చిలిపి ఆటలు. సుఖాల సరాగం శృతే అంతలే, వరాలే ఫలించే కథే వింతలే. బల్ చెడు గుడు 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 బల్ చెడు గుడు 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 గుడు.
ఇదేమి తాపమమ్మా, ఇదేలా తగ్గదమ్మా, మరింత దగ్గరైనా మనస్సు ఆగదమ్మా. ఓ, 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 ఇదే సుమా నరాలలో చలి జ్వరం, పదే పదే పెదాలలో జగస్వరం. అడ్డు గీత చెరిగే హాయి గీత పెరిగే లయల్లో హొయల్లో మజా ఉందిలే. రాసలీలలో ప్రేమ ఈలలో వలపు పాటలు చిలిపి ఆటలు. చెడు గుడు 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 చెడు గుడు 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 గుడు. ఇదేమి దూకుడమ్మా, ఇదేమి దువ్వుడమ్మా, అదింక ఎప్పుడంటూ ఇదేమి చప్పుడమ్మా. ఆహా, ఇదే కదా వయస్సులో ప్రియం ప్రియం. మనస్సుల చరిత్రలో స్వయంవరం, చీకటొచ్చి తగిలి చిత్తమంత చెదిరి కథల్లో ఎదల్లో మజా ఉందిలే. సుఖాల సరాగం శృతి అంతలే, వరాలే ఫలించే కథే వింతలే. బల్ చెడుగుడు గుడు 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 గుడు. పల్చెడు గుడు 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 బల్ చెడుగుడు గుడు 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 గుడు. స్పీడ్ శ్యామ్ బాబు నీకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవా? ఎందుకంటే అన్ని పనులు నేను స్పీడ్ గా చేస్తాను కనుక. ఉదాహరణకి స్పీడ్ గా కారు తోలుతాను, స్పీడ్ గా భోజనం చేస్తాను, స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగానా? మా అన్నయ్యని హిప్నటైజ్ చేయవా? చూడు, సూటిగా నా కళల్లోకే చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. అన్నయ్య మెడ వేలాడేశాడు కోళ్ళగా. మీరేమీ కంగారు పడద్దు, సైలెన్స్. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి విద్యార్థి. 1వ తరగతి విద్యార్థి నువ్వు ముద్దబ్బాయివి, నేను నీ మాస్టర్. మాట్లాడండి. ఇవాళ ఏం జరిగిందంటే మా నాన్నగారు, మా అమ్మగారు, నేను ముగ్గురు నేర్చిపోయాక మా అమ్మగారు గడ్డం లేదు, మా నాన్నగారు తెస్తున్నారు. మా అమ్మగారు పప్పు లేదు, మా నాన్నగారు ఏమో రుబ్బుతున్నారు. ఆ పప్పుతోటి బూడి పప్పులు, చిల్లుగాళ్ళు అన్ని వండుకు తినేసాం. ఆ తర్వాత ఇలా బొబ్బుని పోయాం. స్పీడ్ శ్యామ్ బాబు మా అన్నయ్యతో గుంజలు తీయించవా? మరే తీస్తాను, బళ్ళు తీసేసాను కదా. ఇప్పుడు నేను స్పీడ్గా మాయమైపోయాను. చూసావా బాబు, చూసావా? నా కన్న కూతురు బిడ్డల వాళ్ళు ఎవరినో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అన్నపూర్ణమ్మ గారు, బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడని అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధిక ఆశీస్సులు ఆవిడికి లభించాయన్నమాట.